ఈ సెప్టెంబర్ 19 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ ది సర్ఫర్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మూవీ 2024లో హాలీవుడ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో తెలుగులో కూడా డబ్ చేసి మన ముందుకు తీసుకువస్తున్నారు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 43 minutes ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటేనే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే కాస్త పర్వాలేదు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్గా ఉంటుంది. యాక్షన్గా ఉండే ఈ హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో తన కొడుకుతో పాటు ఒక ప్లేస్కి అయితే వెళ్తాడు. అక్కడ బీచ్ ఉంటుంది. ఆ బీచ్ కాడికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అక్కడైతే ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది. ఈ గ్యాంగ్ అయితే ఆ ప్లేస్లో చాలా దారుణాలు దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ గ్యాంగ్ వల్ల మన హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మన హీరో ఆ గ్యాంగ్తో ఎలా గొడవలు పడతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఇక ఈ మూవీలో మెయిన్గా మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. మూవీ స్టార్టింగ్లో మన హీరోని అయితే చాలా స్మూత్గా చూపిస్తారు. ఈ సెకండ్ హాఫ్ నుండి మూవీలో మన హీరో కొన్ని సీన్స్ చేస్తారు. వీళ్ళంతా యాక్షన్ సీన్స్ క్లైమాక్స్లో ఆ సీన్స్ మాత్రం చాలా ఘోరంగా చూపించడం జరిగింది. మెయిన్గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కోసమే ఈ మూవీని ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. అలాగే క్లైమాక్స్లో ఉండే కొన్ని సీన్స్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. కాస్త రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఒకసారి ఖాళీగా ఉంటేనే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.